కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ అధినాయక జయ హే భాగ్య విధాతా పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे మీరు ఇంకొకరికి నేర్పించవచ్చు. మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉండొచ్చు. ఈ వయసులో చేసింది ఈ వయసులో అనేది అవసరం లేదు. ఈ వయసులో మీరు చేయండి, మీకు మేము తోడుగా ఉంటాం. అండ్ క్వీనీ విక్టోరియా యాజ్ ఇండియన్ ఓపెన్ వాటర్ స్విమ్మర్ వాట్ ఐఎమ్ ప్రామిసింగ్, మనకు పూల్ ఓపెన్ అయిన తర్వాత దగ్గరలో మనకు ప్యాట్నీ సికింద్రాబాద్ పూల్ ఉంది, దాంట్లో మనం పర్మిషన్ తీసుకుందాము. మనం మార్నింగ్ సెక్షన్ ఒకటి పిల్లలు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరందరూ రావచ్చు. నేను మీకు అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నేను కాదు, ప్రతి ఒక్కరు మీరు స్విమ్మింగ్ నేర్చుకోండి. Myself Sushmita, happy Republic Day to all. Now I am going to give a speech about Republic Day. We celebrate Republic Day on Jan 26. On Republic Day we will have flag hoist. Occasion of Republic Day, all children will enjoy doing dance, singing and participating in different games, etc. At end of the moment, enjoy eating snacks. Thank you for giving me the opportunity. స్పెషల్ న్యూస్ చెప్తుంది ఏంటంటే మేడం చిల్డ్రన్ హోమ్ ఏదైతే ఉందో స్ట్రైట్గా ఆర్గనైజ్ హోమ్ మేడం మొత్తం విజిట్ చేశారు. సో ఏదైతే రినోవేషన్ వర్క్ చేశారో అది చెప్పాను, ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మేడం చూసిన వెంటనే మన కిచెన్లో ఏదైతే రిక్వైర్మెంట్ రెనోవేషన్ వర్క్ చేయాల్సి ఉందో మేడం యాక్సెప్ట్ చేశారు. మేడం మనకి వర్క్ చేయించడానికి టైల్స్ వేయడానికి అక్కడ కిచెన్ మొత్తం కంప్లీట్ వర్క్ చేయడానికి మేడం మనకి హెల్ప్ చేస్తానని చెప్పారు. ఆల్ దీస్ థింగ్స్ స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చినా కానీ ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయడానికి ఒక టీం అనేది కావాలి. సో ఫ్లాగ్ అరేంజ్మెంట్స్ కానీ లైక్ మార్నింగ్ 3 AM వరకు దే వర్ హియర్ టు అరేంజ్ ఆల్ దీస్ థింగ్స్. మళ్ళీ 4-4:30కి మళ్ళీ లేచి పిల్లలు అందరూ స్నానాలు అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ ఈ కోల్డ్ ఎన్వైర్న్మెంట్లో ఇట్స్ టఫ్ జాబ్, but they were ready for us. And thank you all the cyclists who have taken their time on Sunday and have come here to celebrate Republic Day along with these beautiful angels. Thank you kids. Sir, ఈ 76th Republic Day పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? భారత రాజ్యాంగం 70 సంవత్సరాలు అయితే 76 చదివిపెట్టాను. ప్రతి సంవత్సరం నార్మల్గా స్కూల్లోనో కాలేజీలోనో లేదా ఆఫీసుల్లోనో లేదా కార్పొరేట్ సంస్థలు చేసుకుంటూ ఉంటాను. ఈసారి విభిన్నంగా ఈ సేవా సంస్థ దీంట్లో ఆర్గనైజ్లో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఏర్పాటు చేసిన
సైకిల్ క్లబ్ వారికి కరెక్ట్ అంటే నేను అతిథులకి అలాగే మాతో ఇచ్చేసిన కోర్స్ సైక్లిస్ట్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆశ్రయ్ ఆర్ఫనైజ్ ఫర్ గర్ల్స్ సెలబ్రేట్ చేస్తున్నాము సెకండ్ రన్. అంతా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ సెలబ్రేటింగ్ రిపబ్లిక్ డే విత్. అంటే రెగ్యులర్గా మీరు వేరే వేరే పెద్ద ప్లేస్లలో ఆఫీస్లలో కూడా చేసుకోవచ్చు, ఆ ఛాన్స్ ఉంది మీకు. బట్ పిల్లలతో ఇప్పుడు చిన్న we have come here and ఇది ఇమెన్స్ హ్యాపీనెస్ ఇస్తుంది మాకు. ఈ 76th రిపబ్లిక్ డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం వీళ్ళతోటి చాలా హ్యాపీగా ఉంది అండ్ కిడ్స్ కూడా అంతే హ్యాపీగా ఉన్నారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సెలబ్రేట్ మోర్ లైక్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆశ్రయ హోమ్ ఫర్ గర్ల్స్ అనుకోండి, హ్యాపీ హైదరాబాద్ టీమ్ అండ్ ఆల్ ద సైక్లిస్ట్. సో ఇప్పుడు మనకి ఇవాళ వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో మనకు క్వీన్ విక్టోరియా గంధం గారు. సో తన సన్ తోటి లాస్ట్ వీక్ స్విమ్ చేశారు ముంబై అరేబియన్ సీలో. సో స్పోర్ట్స్ అనేది మెయిన్ మన జీవిత శైలిలో. సో మన లైఫ్ స్టైల్కి ఇప్పుడు ఉన్న స్ట్రెస్కి సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఏదైనా ఒక స్పోర్ట్ అనేది మనలో కంపల్సరీ అడాప్ట్ చేసుకుంటే మంచిది. ఈ సైక్లింగ్ అనేది మనకు టోటల్ ఫిజికల్ యాక్టివిటీ, మన లివర్ ఫంక్షన్స్ అనుకోండి, మన మెటబాలిజమ్స్ అనుకోండి, ఎవ్రీథింగ్ ఇట్ హెల్ప్స్. సో ఐ రిక్వెస్ట్ పీపుల్ టు అడాప్ట్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఆర్ ఎనీ స్పోర్ట్ and be happy and make everyone happy, and when you are happy you will serve society better and serve self better. Thank you. తల్లి చేతిలో ఉన్నంత జాగ్రత్తగా ఎక్కడా ఉండరండి. దిస్ ఈజ్ అ హోమ్. గ్రేస్ మ్యామ్ రియల్లీ వీఆర్ థ్యాంక్ యూ. పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటున్నారు. పిల్లలకి మనం ముందు నుండి నేర్పిద్దామండి ఏది ఎలా ఉండాలనేది. ఈ విధంగా మనం చూడలేమండి మన పిల్లల్ని. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇక్కడ తల్లి ప్రేమ కోసము చూస్తున్నటువంటి ఎంతోమంది పిల్లలు ఉన్నారండి. వాళ్ళకి మన అవసరం చాలా ఉంది. ఇలాంటి ఏదో సెలబ్రేషన్లో మాత్రమే కాదండి, ముందుకు రండి. స్పెషల్లీ ఇక్కడ వీళ్ళతో ఉన్నది ఎవరు తెలుసా అండి మీకు? ట్రాన్స్జెండర్స్ ఉన్నారండి. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వీళ్ళతో గడుపుతున్న టైము తల్లి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారని చెప్పొచ్చు. అవును, తల్లి ప్రేమ కంటే ఇంకా ఎటువంటిది లేదు అనేది మనం చెప్తాం, కానీ వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ దానికంటే పైన ఉందండి. ఇక్కడ హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ గ్రూప్ తరపున ఈరోజు 26 జనవరి సందర్భంగా పిల్లలకి మోటివేషన్ ఉండాలని చెప్పి పిల్లల్లో స్పోర్ట్స్ అనేది ఒక పరివర్తనగా రావాలని, వాళ్ళకి యాక్టివిటీ చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వాలని వీళ్ళ కోసం ప్రత్యేకించి ఈ స్కూల్లో మా హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ తరపున ఇక్కడ కండక్ట్ చేశాము. డిఫరెంట్ సిటీ నుంచి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. అది మేము చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకున్న రోజుల్లో ఇలానే సైక్లింగ్ మీటింగ్ పెడితే నేను అరేంజ్ చేసి దాన్ని స్ఫూర్తిగా చేసుకొని నేను రిటైర్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలకు అది ఆ మోడల్ ఆదర్శంగా ఉండాలని చెప్పి, వాళ్ళకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఈ స్కూల్లో పిల్లల మధ్యన సైక్లింగ్ వాళ్ళు నిర్వహించామన్నాడు. ఇవాళ మేము ఆశ్రయ్ ఆర్ఫనేజ్ కని వచ్చాము. హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ తరఫున గ్రూప్ తరఫున మేమంతా ఇప్పుడు ఇదంతా చేస్తుంది ఒక సైక్లింగ్ అందరికీ అలవాటు అవ్వాలి అని, అండ్ అందరికీ ఒక మంచి ఎక్స్పోజర్ రావాలి అని చెప్పి, అండ్ వీళ్ళకి కూడా మంచి సంతోషం వస్తుంది, అండ్ మాకు కూడా ఒక సర్వీస్ చేసినట్టు అనిపిస్తుందని మేము ఇక్కడ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము పిల్లలతో.